అందరికీ నమస్కారం అండి. మార్నింగ్ ఈరోజు చాలా హడావుడి అయిపోయిందండి. ఎందుకంటే పూజ గదిలో నుంచి బయటకు వచ్చేసరికి నాకు చాలా టైం పట్టిందండి. ఈరోజు స్వామివారిది పుట్టినరోజు కదండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. ఇంకా విశేషంగా చక్కగా పేటేసుకుని ఆయనకి పూజ చేసుకున్నానండి. కొంచెం టైం ఎక్కువ పట్టిందండి. ఇంకా తర్వాత పిల్లలకి లంచ్ బాస్కెట్లోకి అరటికాయ పొడి కూర వండుతున్నానండి. మేము ఎలా వండుకుంటామో మీకు వీడియోలో చూపిస్తున్నానండి. మామూలుగా ఉల్లిపాయ, తాలింపు దినుసులు అవన్నీ చక్కగా వేగేసిన తర్వాత అప్పుడు అరటికాయ ముక్కలు తీసుకుని మనం నూనెలో వేసేసుకుందామండి. ఇంకా అవి అన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం ఒక అర స్పూను పసుపు, ఒక స్పూను సాల్ట్ వేసుకుని కదుపుకుందామండి. కదుపుకుంటా ఉండి మూత పెట్టేసి మగ్గనిచ్చుకుందామండి. మేము దీన్ని అరటికాయ ముక్కల కూర అంటాము, పొరుటు కూడా అంటామండి. ఈరోజు దీంట్లో అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ వేసాను, కొత్తిమీర కూడా వేసానండి. ఎందుకంటే పిల్లలకి లంచ్ బాస్కెట్లోకి ఇదే కదండి. ఇంకా వాళ్ళు మామూలుగా వండితే ఇంకా తినరు, అసలు తినరండి. ఇంకా అలవాటు చేయాలని చేస్తున్నాను. ఇంకా అందుకే అంకుల్ గారు పర్లేదులే అనేసి వండేసేస్తున్నానండి పిల్లల కోసం. అప్పుడప్పుడు తప్పదండి, పిల్లల కోసం పిల్లలకి ఇష్టమైనవి ఇలా చేసి పెట్టాలన్నమాట ఇష్టంగా. ఇంకా తర్వాత కొంచెం కొత్తిమీర వేసానండి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ కూడా వేసానండి. అవన్నీ కలిపేటట్టుగా ఒకసారి కదుపుకుందామండి. ఇంకా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. మధ్యలో ఇంకా మూత తీసేసేయాలండి, ఇంకా మూత పెట్టకూడదు. ఎందుకంటే ముక్క చిమిడిపోతుందండి, పొడి కూర రాదనమాట. ఫస్ట్లోనే పెట్టాలి, ఒక రెండు నిమిషాలు పెట్టుకుంటే చాలండి మూత. ఇంకా ఇక్కడ నుంచి మూత వేయకూడదు, అల్లం పేస్ట్ వేసిన కాడ నుంచి కూడాను. ఇంకా తర్వాత ఒక స్పూన్ కారం వేసానండి. ఇంకా ఆ కారం అంతా కలిసేటట్టుగా ఒకసారి తిప్పుకొని ఇక్కడ నుంచి బాగా సిమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాల సేపు మగ్గనిచ్చుకుందామండి. చాలా బాగుంటుందండి, పొడి కూర చక్కగా బాగుంటుందన్నమాట. అలా తిప్పుకుంటూ ఒకసారి మగ్గనిచ్చుకుంటే అదిగో చూసారా, రవ్వ రవ్వగా పొడి పొడిగా ఉంది. ఇంకా తర్వాత ఇంకా దీన్ని మనం ఏం చేయాలంటే మ్యాష్ చేయాలండి. అలా మ్యాష్ చేసుకుంటే మనకి అన్నంలో కలవడానికి కూడా మనకి ఆ ముక్కలు అన్నీ కూడా మెత్తగా మ్యాష్ అయిపోయి పొడి పొడిగా అయిపోతాయి అన్నమాట. బాగుంటుంది. పిల్లలు స్పూన్తో తింటారు కదండి, స్కూల్లో కాలేజీలో వాళ్ళకి కూడా కన్వీనియంట్గా ఉండిద్ది అనమాట, బండ బండ ముక్కలుగా లేకుండా. ఇంకా నేను ఎప్పుడు వండినా ఇదే ప్రాసెస్లో వండుతానండి. ఇంకా త్వరగానే అయిపోతుందండి, బాగుంటుంది, తినడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. ఇంకా అలా మధ్యలో ఒకసారి కదుపుకుంటూ ఉండాలండి. ఇంకా తర్వాత దీంట్లో కాంబినేషన్గా నేను పెరుగు చారు చేశానండి, పొడి కూర కాబట్టి. ఇంకా నేను అదేమీ వీడియో తీయలేదండి, అది అందరికీ తెలిసిందే కదా అనేసి వీడియో తీయలే. ఇంకా కట్టేసేసానండి. ఇంకో తాలింపు పెట్టేసేసి ఇంకా పిల్లల లంచ్ బాస్కెట్లోకి మజ్జిగ చారు, అరటికాయ ఎగురండి. ఉంటానండి, మరో వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తా.